శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు రాత్రి 12 గంటల నుంచి కూడాను కుంభరాశి జాతకులు మానసికంగా ఇబ్బంది పడే విషయాలు ఇవి. ముందుగానే తెలుసుకోండి, జాగ్రత్త పడండి. అసలు ఏం జరగబోతుంది, కుంభరాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్థిక రంగంలో నష్టాలు రావచ్చు. వ్యాపార విషయంలో, డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయమైతే తప్పక సాగిస్తారు. ఇక ఇక్కడి నుంచి కూడా వారికి బాగుంటుందని చెప్పాలి. శ్రామిక వర్గంలోని కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా కఠినంగా శిక్షించబడవచ్చు, జాగ్రత్త. కుటుంబంలో మీ ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇక నుంచి మీరు మానసికంగా ఇబ్బంది పడొచ్చు. కానీ మీ ఆరోగ్యం విషయంలో కాస్త సర్దుకుంటుందని చెప్పాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇక నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ యొక్క ఉదార స్వభావం మీకు చాలా వరకు సంతోషకరమైన క్షణాలు ఇక తెస్తుంది. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ ఆకర్షణ మరియు వ్యక్తిత్వం కారణంగా కొంతమంది కొత్త స్నేహితులను అయితే పొందుకోబోతున్నారు. ప్రేమలో మీ మొరటు ప్రవర్తనకు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. మీ ఇంట్లోని చిన్నపిల్లలతో కలిసి షాప్స్ కి లేదా పార్క్స్ కి లేదా సమయాన్ని కేటాయించడానికి మీరు ఉత్సాహాన్ని చూపిస్తారు. ఇక నుంచి మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించొచ్చు అని మీకు అర్థమవుతుంది. ఒక పని పూర్తి కాకముందే మీరు మీ చేతులను మరి ఏ పనిలో కూడా ఇక నుంచి పెట్టొద్దు. అన్నింటా నష్టం కలుగుతుంది. మీకు భవిష్యత్తు అంతా ఇబ్బందికరంగా మారొచ్చు. ఎవరో తెలియని వ్యక్తి సలహాల మేరకు ఎక్కడో పెట్టుబడి పెట్టినా మీరు ఈ రోజు ఆ పెట్టుబడి వల్ల లాభాలు పొందే అవకాశాలు ఇక నుంచి కనిపిస్తాయి. కష్ట సమయంలో మీకు సహాయం చేసిన బంధువులకు మీరు కృతజ్ఞతలు తెలియజేస్తారు. భూమి, భవనం, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రేమ మరియు పిల్లల మద్దతును ఇక నుంచి పొందుకుంటారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాలి అనే ధోరణి కలుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఏ పని అయినా నత్తనడకన సాగుతుంది. మీ ఆదాయానికి కొత్త వనరులు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పురోగతిని సాధించబోతున్నారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఇక శ్రద్ధ వహించండి. మీరు కాస్తంత గాయపడే అవకాశం కొద్ది రోజుల పాటు కనిపిస్తుంది. ఇబ్బంది పడొచ్చు. మీకు అనుకూలంగా ఉండకపోయినా ఫలప్రదంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడాను మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. మరింత శక్తివంతంగా, చురుకుగా మారే ప్రయత్నం చేయండి. కుటుంబంలోని చిన్న పిల్లలు మీకు కొన్ని అభ్యర్థనలు అందచేయొచ్చు. నెరవేర్చే ప్రయత్నం మీ వంతు మీరు చేయండి. మీ ప్రతిష్ట తప్పక పెరుగుతుంది. ఆదాయానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఇక పెరగబోతుంది. అలాగే భూమి, భవనం, వాహనం కొనుగోలు చేయడం సాధ్యమే అవుతుంది. కష్ట సాధ్యం అనే ఆలోచన పక్కన పెట్టండి. మీ గృహ సంతోషానికి ఆటంకాలు తొలగించే ప్రయత్నం చేయండి. ప్రేమలో విభేదాలు వచ్చే అవకాశం కానవస్తుంది. ఎవరినైనా ప్రేమిస్తుంటే కొంతకాలంగా వారితో చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఇక సమయం అనుకూలంగా మారబోతుంది. ఎక్కువగా ఇక ఆలోచించొద్దు. హృదయపూర్వకంగా మీ మనసు గురించి వారికి తెలియచేయండి. సానుకూల ఫలితాలు పొందుకుంటారు. అయితే అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు చేయాల్సింది ఏమిటంటే గనక శివారాధన, నిత్యము శివారాధన చేయండి.
ఓం దుర్గాదేవియే నమః ఈ యొక్క మంత్రాన్ని నిత్యము కూడా పఠించండి. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు తప్పక మీకు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.